సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్లోని అంశాలు వికసిత్ భారత్ కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలి అని సూచించారు. చంద్రబాబు ప్రెజెంటేషన్ కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రెజెంటేషన్లో చంద్రబాబు వివరించారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న వనరులను తాము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాము అనే విషయాన్ని తన ప్రెజెంటేషన్లో వివరించారు. ఇటు అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారం అవుతుంది అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వికసిత్ భారత్ కు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతోనే ముందుకు వెళ్తున్నామని అన్నారు. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చింది. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ ను ప్రశంసిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలను తన ప్రెజెంటేషన్ లో ప్రస్తావించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నడి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రబాబు ప్రెజెంటేషన్ కు మొత్తం కూడా అందరూ కూడా ప్రశంసలు అయితే అందాయని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, కొద్దిసేపటి క్రితమే నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కూడా తన ముగింపు ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరిగింది. ఈ సమావేశంలో అందరికన్నా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ అందరినీ కూడా ఆకట్టుకుంది. తెలంగాణ సీఎం దగ్గరకు వచ్చేసరికి సమయాభావం కారణంగా ఆయన మాట్లాడలేకపోయారు. అయితే ఆయన స్పీచ్ని మాత్రం టేబుల్ చేశారు. ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోయారు. ఏపీ సీఎం చేసినటువంటి ప్రసంగంలో అనేకమైనటువంటి హైలైట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రధాని మోదీ చాలా శ్రద్ధగా వినటమే కాకుండా ఏపీని ఆదర్శంగా అన్ని రాష్ట్రాలు తీసుకోవాలని కూడా ఆయన ప్రశంసలు గుప్పించారు. ముఖ్యంగా 3 సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అందరు సీఎంలతో గవర్నింగ్ కౌన్సిల్ ఈ యొక్క నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొంత సీఎంలు అందరితో కూడా 3 సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. ఆ సూచన అన్నది కూడా మోదీకి చాలా నచ్చింది. అందులో ప్రధానంగా ఆయన చేసినటువంటి సూచనలో ఈ యొక్క 3 సబ్ కమిటీలు కూడా దేంట్లో ఉండాలి అనే దాన్ని కూడా చెప్తూ జీడీపీ వృద్ధికి సంబంధించినటువంటి అంశంపైన ఒక కమిటీ, అదేవిధంగా జనాభా నిర్వహణకు సంబంధించినటువంటి అంశంపైన మరో కమిటీ, కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి కమిటీ, ఈ 3 కమిటీలు కూడా వేస్తే బాగుంటుంది. ఆ 3 కమిటీలు వేయటం వల్ల చాలా అంటే ఇంకా ఎక్కువ మేధోమథనం చేసి అందరూ కూడా ఈ యొక్క 2047కు సంబంధించి ఏదైతే వికసిత్ భారత్ అంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సులభంగా చేరుకోవచ్చు అని చెప్తూ జీడీపీ వృద్ధి కోసం ఏదైతే వేసినటువంటి కమిటీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులతో పాటు స్వదేశీ పెట్టుబడులు, ఇక్కడ మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఎగుమతులు, ఉపాధి పెంపుకు సంబంధించి కేంద్ర వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉందో ప్రైవేట్ పీపీపీ ప్రాజెక్టులకి వాటికి సహకారం అందించడం, ఈ అంశాలన్నీ కూడా జీడీపీ వృద్ధికి సంబంధించినటువంటి కమిటీ పరిశీలన చేయాలి. అదేవిధంగా జనాభా నిర్వహణకు సంబంధించినటువంటి మరో ఉప కమిటీకి సంబంధించి డెమోక్రాటిక్ డివిడెండ్ను వినియోగించుకోవడం, భవిష్యత్తుకు సిద్ధం కావడం, ఏదైతే వృద్ధాప్యం ఎక్కువ అవుతుంది, తర్వాత ఏజ్డ్ పీపుల్ పెరిగిపోతున్నారు, ఫర్టిలిటీ కూడా తక్కువ అవుతుంది. సో ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాలనేది కూడా ఇప్పటి నుంచే అందరూ కూడా సిద్ధం కావాల్సినట్టు అవసరం. దానికి కూడా ఒక కమిటీ వేయాలని కూడా
సూచించారు. ఇక టెక్నాలజీ ఆధారిత పాలన పైన మరో కమిటీ, మూడో కమిటీ వేయాలన్నారు. ఏఐ, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వినియోగంతో పాటు కేంద్ర పాలనకు అంటే ప్రజా పాలనకు దోహదం చేసే విధంగా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న విషయాలన్నీ కూడా ఆయన చెప్పారు. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధాని మోదీ చాలా మెచ్చుకోవడమే కాకుండా వీటన్నిటిని కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రధాని మోదీ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తర్వాత మిగతా అంశాలు ఏపీ ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంది, గత 5 ఏళ్లలో ఏ విధంగా విధ్వంసాన్ని జగన్ సృష్టించారు, ఆ విధ్వంసం నుంచి ఇప్పుడు వికాసం వైపు ఏ విధంగా మల్లుతున్నాము అన్న అంశాలన్నిటి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా నీలిమ ఆయన చెప్పినటువంటి అంశాల్లో కనుక మనం చూస్తే టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం సుగమం చేస్తుంది. డిజిటల్ మౌలిక సదుపాయాలను కూడా ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది. 2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది అన్న విషయాలను కూడా ఆయన చెప్పారు. సో వీటన్నిటికి కూడా మోదీ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన ఇచ్చినటువంటి అంశాలు కూడా చాలా అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.